హాయ్ అండి, నేను మీ శాన్వి స్వీటాక్స్. నన్నైతే చాలా మంది అడిగారు, ఏంటి మీరు పోయిన వీడియోలో అంత చింతపండు గుజ్జుతో మీరు ఏం చేసుకుంటారు అని. ఏం లేదండి, అందరు చేసే రెసిపీ అనమాట. ఎప్పుడు కాలేజ్కి వెళ్తుంటే ఇన్స్టాంట్గా తొందరగా క్విక్గా మనకి బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా లంచ్ కానీ కావాలంటే మనకి చింతపండు పులిహోరే కదా చేసేసుకునేది. అలానే లెమన్ రైస్ కూడా చేస్తాము, కానీ ఇంకెప్పుడు స్టోరే ఉంటుంది కదా ఒక 1 వీక్ దాకా అని ఈ రెసిపీ తయారు చేస్తున్నాను అనమాట. చూసేసేయండి. ఈలోపు కనుక నా ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నీ పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి. ఈ రెసిపీ కొత్తగా అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి తెలిసింది. నేనైతే 4 or 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుని దాంట్లో గ్రౌండ్ నట్స్ వేసుకున్నానండి. వేరుశనగ విత్తనాలు గుప్పెడంత వేసేసుకొని వేయించుకున్నాక బాగా ఏగాక పచ్చిమిరకాయలు ఎండుమిరకాయలు 2 వేసేసి అవి కూడా ఏగాక తాలిం గింజలు కూడా వేసేసాను అనమాట. వేసి నాకైతే ఒక చెమ్ము లోట అంటాం కదా దాని నిండా గుజ్జు వేసేసాను. మీరు అనుకోవచ్చు అంత నీళ్ళగా ఉంటే మీకు గుజ్జు ఎలా వచ్చిందని. తిక్కయ్యే వరకు ఓపిక పడుతూ ఉండాలన్నమాట.